అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 120 వరకు కూడా కంపెనీలు కూడా ఇక్కడ పాల్గొంటున్నాయి. మొత్తం 5,000 మంది వరకు కూడా ఆ యువత అంతా కూడా పాల్గొంటున్నారు. వారికి జాబ్ ఆపర్చునిటీస్ కోసం ప్రత్యేకంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే చూసినట్లయితే అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరుద్యోగులకైనా యువతకంతా కూడా మొత్తం వారి యొక్క స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేసి వారికి అంతా కూడా ఈ విధంగా జాబ్ ని సద్వినియోగం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయించడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ మనం చూస్తున్నాం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉన్నాం. యూనివర్సిటీలో చూసినట్లయితే మొత్తం పెద్ద ఎత్తున ఒక మెగా జాబ్ మేళా, గతంలోనే ఇందాక బీసీ చెప్తున్నటువంటి ప్రకారం ఇంతవరకు కూడా ఇది యూనివర్సిటీలోనే ఇంత పెద్ద జాబ్ మేళా ఎప్పుడు కూడా నిర్వహించలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 100కు పైగా కంపెనీలు 5,000 మంది వరకు కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మొత్తం కూడా అన్ని కంపెనీలు కూడా ఇవాళ నల్గొండకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెగా జాబ్ మేళా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ అదేవిధంగా టాస్క్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ జాబ్ మేళాని కొద్దిసేపు క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి వెళ్లిపోవడం జరిగింది. వాళ్ళు ముందస్తుగా మాట ఇచ్చినటువంటి ప్రకారం మొత్తం కూడా నిరుద్యోగులంతా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట నుంచి వచ్చాము. ఏం అప్లై చేస్తున్నాం? సో మా బీటెక్ కంప్లీటెడ్ మాది. సో జాబ్ మేళ నల్గొండలో ఉండేసరికి మేము దాన్ని సద్వినియోగం చేసుకుందామని వచ్చామండి. మేము ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఇంత పెద్ద మెగా జాబ్ మేళ పెట్టి కంపెనీలన్నీ కూడా 100కు పైగా కంపెనీలు ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి? సో బాగానే ఉన్నది. సో ఇంకా స్టూడెంట్స్ అందరు నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇంకా బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. అంతేనండి. ఇలాంటి ప్రతి డిస్టిక్ లో కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుండేది. ప్రతి డిస్టిక్ లో అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళ కంపెనీస్కి ఎలా క్యాండిడేట్ రిక్వైర్మెంట్ చెప్పి టాస్క్ ఆధ్వర్యంలో అట్లా ఇస్తే ఇంకా బాగుండేది ఫ్యూచర్ లో. అంటే గ్రామీణ నిరుద్యోగ వ్యవస్థకు మంచి ఒక వ్యవస్థను కల్పించిన విధంగా అయితే, నిరుద్యోగతను కొద్దిగా తగ్గించిన విధంగా అవుతుంది. మేము ఇక్కడ చూస్తున్నామండి, క్వాలిఫికేషన్ తగ్గట్టు మేము చూస్తున్నాము. చాలా వరకు కూడా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడ అండి, హాస్టల్, యూనివర్సిటీ హాస్టల్ నుంచి వచ్చాము. ఇక్కడ బీటెక్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది. మేమైతే ఎక్స్పెక్టేషన్ దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. చాలా మందికి ఆపర్చునిటీస్ వస్తే మంచి యూస్ఫుల్ అవుతుంది. అవును, డిఫరెంట్ మేము కూడా ఇప్పుడు అదే చూస్తున్నాము లిస్ట్. మాకు ఎవరికి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో దాన్ని బట్టి మేము మా కంపెనీస్ ని చూస్ చేసుకుని ఆ ఇంటర్వ్యూస్కి వెళ్దాం అనుకుంటున్నాం. హోప్ అందరికీ మంచి ప్లేస్మెంట్స్ వస్తాయని కోరుకుంటున్నాం. చూడొచ్చు, మొత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా యువత అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎక్కడెక్కడో ఏదో బెంగళూరు అదేవిధంగా పెద్ద పెద్ద సిటీలోకే కాకుండా వాళ్ళ మారుమూల ప్రాంతానికి నల్గొండ లాంటి ఏరియాకి రావడం, పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించడం, మాకు కూడా అవకాశాలు వస్తాయని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం వీరంతా కూడా సాయంత్రం వరకు కూడా ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. వెంటనే వీరంతా ఎవరు ఎలిజిబుల్ అవుతారో, ఎవరు సెలెక్ట్ అవుతారో కూడా వారికి వెంటనే కూడా మధ్యాహ్నం వరకు కూడా ఇస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఒక నల్గొండ ఆ ప్రాంతమే కాకుండా కూడా చుట్టుపక్కల నుంచి కూడా తరలి రావడం జరిగింది. మొత్తం చాలా వరకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే ఆ ధ్యేయమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని మనం చూడొచ్చు. ఎక్కువ సంఖ్యలో కూడా, పెద్ద సంఖ్యలో, ఇది ఒక నల్గొండకే పరిమితం కాకుండా కూడా మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా, అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా చేస్తే మాకు సద్వినియోగం అవుతుందని కూడా